యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ జెన్నివాస్ అన్నారు. శుక్రవారం ఉదయం కాకినాడలోని రాజా ట్యాంక్ ఆవరణలో గల స్కేటింగ్ రింగ్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జెన్నివాస్ పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభించారు. అనంతరం జరిగిన యోగా శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జెన్నివాస్ మాట్లాడుతూ యోగా భారతదేశానికి చెందిందని, ఈ యోగాసనాలపై ప్రస్తుత ప్రపంచ దేశాలన్నీ యోగాసనాలు శిక్షణ పొంది వారి దేశాలలో యోగాసనాలు చేస్తున్నారని అన్నారు. ఇంత మంచి యోగాసనాలను 45 నిమిషాల పాటు చేయడంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని అన్నారు. ప్రతిరోజు మనం యోగా కానీ ఆర్ ఎనీ అదర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ 45 నిమిషాలు వాళ్ళందరూ కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ పేస్ ఆఫ్ లైఫ్లో అండ్ మనం వాళ్ళ పని ఏవైతే ఉన్నాయో పని బాగా చేయడానికి, వాళ్ళ శరీరంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి, వాళ్ళకి శరీరం బాగా ఉండడానికి ఇలాంటి ప్రక్రియలు చాలా చాలా అవసరం. అది కూడా ఈ యోగా అన్నది మన దేశంలో కనపడినటువంటి ఒక పెద్ద విషయం. అండ్ ఇది ప్రపంచమంతా ఈరోజు మన దేశం వైపు చూసి మన యోగా ప్రక్రియల్ని వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మన భారతీయులుగా మన దేశంలో కనబడినటువంటి ఈ గొప్ప యోగా సంస్థని మనం నిలబెట్టాలి, మనం లబ్ధి పొందాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నాం. ఇప్పుడు దాకా మనం చేయలేకపోతే పర్లేదు, మనకి ఎంత సంవత్సరం అయిపోయినా పర్లేదు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఎన్ని అయినా పర్లేదు. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే. ఈ రోజు నుంచి మనం మొదలు పెడతాం. సో ఈవెన్ మన భవిష్యత్తు కోసం మనం చేసినటువంటి ప్రతి ఒక్క అడుగు కూడా అది ఇంపార్టెంటే. సో ఆ అడుగు ఈ రోజు నుంచి మొదలు పెడతామని చెప్పి ప్రజలందరికీ కూడా ఒక పిలుపు నేను ఇస్తున్నాను. ప్రజలందరూ కూడా యోగాని చాలా సీరియస్గా తీసుకుంటూ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. యోగా అభిమానులందరికీ నా అభినందనలు. ఈరోజు మరి కాకినాడ స్కేటింగ్ సెంటర్లో మనకి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ యోగా శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అలానే మనము మన ఆరోగ్యం గురించి యోగా చేసుకోవాలి. యోగాకి వయసుతో సంబంధం లేదు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు ఎవరైనా కూడా యోగా చేసుకోవచ్చు. సో ఈ యోగా వల్ల మన యొక్క ఆరోగ్యాన్ని మనం శుభ్రం కాపాడుకునే వాళ్ళం అవుతాము. సో అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం ఈరోజు
మున్సిపల్ కార్పొరేషన్ వారి యొక్క ఈ స్కేటింగ్ రింక్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి యోగా కార్యక్రమం అనేది అత్యంత ఉపయోగమైనటువంటిది. మన యొక్క మానసిక భౌతికమైనటువంటి ఆరోగ్యాలని పెంపొందించేందుకు ఏర్పాటు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియని ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక మంచి శాంతియుత వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఈరోజు కాకినాడలో కూడా జిల్లా యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఇందులో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా వివిధ విభాగాలకు చెందినటువంటి విభాగాధిపతులు, అలాగే ఎక్కువ మంది యోగా శిక్షకులు, యోగాని అభ్యసిస్తున్నటువంటి అందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం చేసి అందరూ కూడా యోగా ప్రక్రియని కొంతసేపు చేయటం జరిగింది. ఇది ఒక మంచి మన యొక్క ఆరోగ్యానికి పెంపొందించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి మంచి ప్రక్రియలో అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతంగా కండక్ట్ చేయడం జరిగింది.